అబ్బాబాబా పొద్దున్నే ఏం ఎండలు. గోదావరి కాసిన మంచినీళ్ళు పట్టరావే. నాన్నా 4 రోజుల నుంచి చూస్తున్నాను. పొద్దున్న ఎక్కడికి పోతున్నావయ్యా? పిల్ల పెళ్లి ఉంది కదే, డబ్బులు కావాలి కదా, అప్పు కోసం వాళ్ళనే వీళ్ళనే అడుగుతున్నా. అప్ప అప్పెందుకు నానా? కట్నమేమీ ఇవ్వక్కర్లేదు, పెళ్లి ఖర్చులు వాళ్లే పెట్టుకుంటామని చెప్పారు కదా. ఎంత వాళ్ళు పెట్టుకున్నా వచ్చిపోయేవాళ్ళు, మనకి కనీస ఖర్చులుంటాయి కదమ్మా. ఏమీ అక్కర్లేదు, వాళ్ళకి బాధ లేకుండా మనకి బాధ లేకుండా ఏ గుళ్ళోనో పెళ్లి చేయమని చెప్పాను. గుళ్ళోనా? అంత కర్మేం వచ్చింది? పెళ్ళన్నాక అయిన వాళ్ళని 10 మందిని పిలుచుకోమా? ఇంటి దగ్గర భోజనాలు పెట్టమా? కనీసం పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి బట్టలన్నా పెట్టాలి కదే. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి బట్టలంటే 4 గుడ్డు ముక్కలు తెచ్చి దాని మొహాన పడేస్తే అదే కుట్టుకుంటుంది. మిగతావన్నీ ఏం అవసరం లేదు. పెళ్లి టైంకి గుడికెళ్ళి పెళ్లి చేసొస్తే చాలు. ఏంటయ్యా ఇది? మరి అనాథ పిల్లకి పెళ్లి చేసినట్టు మన బిడ్డ పెళ్లి చేస్తామా? అన్యాయం అయ్యా ఇది. పోనీలే అమ్మా, గుళ్ళో అయితే మాత్రం ఏమైపోతుంది? నాన్న మళ్ళీ అప్పులు చేయడం కన్నా ఇదే మంచిది. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు రండి మేడం, రండి కూర్చోండమ్మా. ఈవిడ అసెంబ్లీకైనా ఇన్నిసార్లు వెళ్ళిందో లేదో కానీ ఇక్కడికి మాత్రం తెగొచ్చేస్తుంది. ఈ కుట్టు మిషన్ మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ప్రైజ్ గానీ గెలిచిందా? రేపు మా అమ్మాయి పుట్టినరోజమ్మా. బట్టలు కని అన్ని షాపులు తిరిగాం, కానీ ఎక్కడా ఏమీ నచ్చలేదు. చివరికి ధరణి అక్క దగ్గరే కుట్టించుకుంటాను అంటే తీసుకొచ్చాను. అయ్యయ్యో, అలాగా మేడం, తప్పకుండా. భరత్, నాకు తెలుసమ్మా నువ్వు మంచి డిజైన్స్ కుడతావని, కానీ బెస్ట్ డిజైన్ కుట్టమని అక్కకి చెప్పమ్మా అని నా కూతురు చెప్పింది. తప్పకుండా మేడం, పార్టీలో మహారాణిలా కనిపిస్తుందని చెప్పండి. అంత మంచి డిజైన్ కుడతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అయినా నీకున్న టాలెంట్కి ఒక మంచి బోటికి ఓపెన్ చేసి మంచి పేరు తెచ్చుకుంటావు అనుకున్నా, కానీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా అన్నావు కదా. తొందరలోనే పెళ్లి కూడా చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను. మేడం, నా పెళ్లి గురించి అవును మేడం, తను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకున్నది, కానీ మంచి సంబంధం వచ్చింది. నాన్న కూడా పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నారు, అందుకే పెళ్లి చేసేద్దాం అనుకున్నాం. ఈ కుట్టు మిషన్లు అవి ఎక్కడున్నా కుట్టుకోవచ్చు కదా మేడం. నిజమే, కానీ నీకేదో చేద్దాం అనుకున్నాను. ఏమి చేసే అవకాశం లేకుండా అయిపోయింది. పెళ్లి చేసుకుని ఏ ఊర్లో ఉన్నా సరే నీ టాలెంట్ని మాత్రం మర్చిపోవద్దు. అక్కడ కూడా ఏ అవసరం వచ్చినా సరే నాకోసారి ఫోన్ చేయి. అలాగే మేడం. ముందుది ఈ ఊరు దాటితే చాలు, తర్వాత అక్కడ ఏమైనా తగలండి, నాకు అనవసరం. భరత్, డ్రెస్ కుట్టడానికి డబ్బులు
అయ్యో ఏమీ వద్దు మేడం. పైగా అక్క అని పిలిచింది. చెల్లి దగ్గర అక్క డబ్బులు తీసుకుంటుందా? నిజమేనమ్మా, నా కూతురు నిన్న అక్క అని పిలిచినప్పుడే నీకు డబ్బులు ఇవ్వాలి అన్న ఆలోచన నాకు రాకుండా ఉండాల్సింది. సర్లే, నీ చెల్లెలకి నువ్వు ఫ్రీగానే కుట్టు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాదో చిన్న అభ్యర్థన. నా కూతుర్ని నువ్వు చెల్లెలు అని పిలిచావంటే నువ్వు నా బిడ్డతో సమానం. మరి ఈ బిడ్డకి పెళ్లికయ్యే ఖర్చంతా ఈ అమ్మని భరించని అమ్మా. నేనెంతో అదృష్టం చేసుకున్నాను మేడం. లేకపోతే మీరు మా ఇంటికి రావటం ఏంటి, నన్ను అభినందించడం ఏంటి, మీ మనసులో ఇంత చోటు ఇవ్వడం ఏంటి? ఇది ఇది కలో నిజమో కూడా తెలియట్లేదు మేడం. ఇప్పటికీ మీరు నా మీద చూపిస్తున్న అభిమానమే నా అర్హతకి చాలా ఎక్కువ. నాకు అది చాలు మేడం, ఇంకేమీ వద్దు. అలా అనకమ్మా, నిన్ను చూస్తుంటే నాకెంతో దగ్గరదానిలా అనిపిస్తున్నావు. నా సంతోషం కోసమైనా ఏదో ఒకటి చెయ్యనీ తల్లి. అసలు నీలాంటి ఆడపిల్ల నాకుంటే బావుండేదని అనుకోని క్షణం లేదు తెలుసా. ఆ అదృష్టం ఎలాగూ దక్కలేదు. కనీసం ఈ ముచ్చటైనా తీర్చుకొని తల్లి. నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించే అవకాశం ఇవ్వు. మీరు చెప్పండమ్మా. అమ్మ చెప్పింది కదా, కాదనుకో. మీ ఇష్టం మేడం. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి. పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనేది ముహూర్తాలు పెట్టిన తర్వాత నాకు కబురు చేయండి. అలాగేనమ్మా, చాలా సంతోషం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. అలా అనకండి, ఇది నా బాధ్యత కూడా. ఇక వస్తానండి. వస్తానమ్మా, ఉంటాను తల్లి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. వెళ్ళొస్తాను తల్లి. బాయ్ మేడం. నాకు తెలుసమ్మా, ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు. అందరి గురించి ఆలోచించేదానివి, అందరూ బాగుండాలని కోరుకునేదానివి. నీ పెళ్లి అనాథలా గుళ్ళో జరగనిస్తాడా? చూడు, ఏకంగా మినిస్టర్ని పంపించాడు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష. అలాగేనండి. అయ్యో, మీరు అంతగా చెప్పాలా? తప్పకుండా వస్తామండి. వరే వరే, వాళ్ళు రాకుండానా? విక్రము ఆదిత్యాలను కూడా తప్పకుండా తీసుకొస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఉంటాను. ఎవరు నాన్నా? మినిస్టర్ సరస్వతి ఆంటీ నాన్న. రేపు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుట, మనల్ని రమ్మంటోంది. ముఖ్యంగా మీ ఇద్దరిని మాత్రం తప్పకుండా రమ్మంది. నేను రాను. నాకు ఈ పార్టీలన్నీ ఇష్టం ఉండవు. రానంటే ఎలానన్నా? మన గార్మెంట్స్ బిజినెస్ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా సరస్వతి ఆంటీనే పిలుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్ళకపోతే బాగుండదు కదా. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్తావమ్మా. నాకేమో అవన్నీ నచ్చవు. నచ్చవంటే ఎలా నాన్నా? నేను, నాన్న, అన్నయ్య అందరం ఉంటాం కదా.
సరేనా? సరే. వాడి సంగతి సరే, మరి వీడి సంగతి ఏంటి? నానా విక్రమ్, రేపు నీకు మీటింగ్స్ ఏం లేవు కదా? మీటింగ్స్ ఏం లేవు నాన్న, కాకపోతే లీవ్ దొరుకుతుందో లేదో తెలీదు. అదేంట్రా, నువ్వు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నట్టు లీవ్ దొరుకుతుందో లేదో అంటున్నావేంటి? లీవా? లీవ్ ఏంటి? ఇప్పుడు నేను లీవ్ అని మాట్లాడానా? అవును, లీవ్ అనే అన్నావు. ఏంటి లీవ్ కదా? అబ్బా, కథేం లేదు నాన్న. నేను వీలవుతుందో లేదో అన్నాను. మీకు తిరగబడి వీలు లీవులా వినిపించుంటుంది. అంతేనా? లేకపోతే నిజంగా ఎక్కడైనా వేరే ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా? అలాంటిదేమైనా ఉంటే చెప్పు నాన్న, పర్వాలేదు. అబ్బా ఏంటమ్మా, నేను వేరే దగ్గర జాబ్ చేయడం ఏంటి? అయితే రేపు పార్టీకి రావడానికి వీలవుతుంది కదా? అవుతుందమ్మా, అవుతుంది. లీవ్ అడిగితే జాయిన్ అయి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ ఏంటని అడుగుతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి, లేకపోతే ఇక్కడ అమ్మకి డౌట్ వచ్చేస్తుంది. మరి ఈ బిడ్డకి పెళ్లికయ్యే ఖర్చంతా ఈ అమ్మని భరించని అమ్మా. అసలు నీలాంటి ఆడపిల్ల నాకుంటే బావుండేదని అనుకోని క్షణం లేదు తెలుసా. నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించే అవకాశం ఇవ్వు. అసలు ఈ మినిస్టర్కి పని పాట ఏమీ లేదా? దీని పెళ్లి ఆవిడ జరిపించడం ఏంటి? ఆవిడ పెళ్లి జరిపిస్తానని అంత బాధ్యతగా మాట్లాడింది. శంకరయ్య లాంటి వాడితో పెళ్లి జరిపిస్తున్నామని తెలిస్తే ఊరుకుంటుందా? అసలు ఈ సంబంధం గురించి ఆ మినిస్టర్కి తెలియకూడదు. ఈ పెళ్లి విషయంలో ఆ మినిస్టర్ ఇన్వాల్వ్ కాకూడదు. చేదో ఒకటి చేయాలి. మళ్ళీ ఆ మినిస్టర్ దీని మొహం చూడకుండా చేయాలి. బంగారం ఏంటి చాలా సీరియస్గా ఉన్నట్టుంది. ఈ మూడ్లో సెలవు కావాలని అడిగితే అంతే. ముందు కూల్ చేయాలి, తర్వాత మాట మాట కలపాలి. వీలైతే మనసులో మాట చెప్పేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. వచ్చావా? రామా, తల పగిలిపోతుంది, ఒక టీ తీసుకురా. మనసులో ఫీలింగ్ చెప్దామని మనసుని బెలూన్లా చేసుకుని ఎప్పుడు దగ్గరకొచ్చినా ఇలా గుండు సూదితో గుచ్చినట్టు గుచ్చి గాలి తీసేస్తావేంటి బంగారం? ఏంటి ఆలోచిస్తున్నావమ్మా? పోయి తీసుకురా. నిన్ను లవ్లో పడేయడానికి వచ్చినట్టు లేదు బంగారం, నీకు కాఫీలు టీలు తెచ్చివ్వడానికి వచ్చినట్టుంది. మేడం, నాదో ఐడియా. మనం ఒక ఆఫీస్ బాయ్ని పెట్టుకుంటే రోజు ఆఫీస్ పనులు మానేసి మరి కాఫీలకి టీలకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎలా ఉంది మేడం ఐడియా? బాగుంది, కానీ రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం కూడా ఉండదు. అదేంటి మేడం అంత మాట అనేశారు? లేకపోతే మరేంటమ్మా? ఆ మినిస్టర్ని జైలుకి పంపించినందుకు నా మీద పగబట్టి ఉన్న కేసులు వెనక్కిపోయేలా చేసి కొత్త కేసులు రాకుండా చేసి ఏం చేయాలో ఎలా మెయింటైన్ చేయాలో తెలియక నేను తల పట్టుకునుంటే ఇప్పుడు 10,000 జీతం ఇచ్చి ఒక ఆఫీస్ బాయ్ని పెట్టుకోవాలా? ఓహో, బంగారం టెన్షన్ ఇదన్నమాట. ఒక 4 కేసులు పంపిస్తే ప్రాబ్లం సాల్వ్. ఏం పర్వాలేదు మేడం, మన కాఫీలు మన టీలు మనమే తెచ్చుకోవడంలో అసలు తప్పేమీ లేదు. వేడివేడి టీ తీసుకొస్తాను, తాగి కూల్గా ఆలోచించండి, టెన్షన్ పడకండి.
నేను కుట్టుకుంటాను కదమ్మా. నీకెందుకు ఈ పాటలన్నీ? ఒక్కదానివే ఎంతని కష్టపడతావే? మినిస్టర్ గారు తొందరగా కుట్టిమని అడిగారు కదా, నేను కూడా కొంచెం సాయం చేస్తానులే. అయినా ఆవిడకి నువ్వంటే ఎంత అభిమానమో చూడు. పెళ్లి ఖర్చులన్నీ పెట్టుకుని ఆవిడ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తానంటుందా? అది ఆవిడ గొప్పతనమమ్మా. అంత స్థాయిలో ఉండి కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు? అంతా బాగానే ఉందమ్మా, అన్నీ కలిసొస్తున్నాయి, కానీ సంబంధం కూడా కాస్త మంచిది దొరుకుంటే బావుండేది. మీరా రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. అమ్మ ధరణి, మంచినీళ్ళు తీసురామ్మా. అలాగే అమ్మా. పెద్దమ్మాయి ఆయన ఇంట్లో లేరు. మీరొస్తున్నట్టొక్క ఫోన్ చేసుంటే ఉండమని ఉండేవాళ్ళం. పర్వాలేదులే వదినా, బజార్లో చిన్న పనుండి వచ్చాం. శంకరయ్య ఒకసారి ధరణి చూసిపోదాం అమ్మా అంటే చూసి వెళ్దామని వచ్చాం. ధరణి, నీకోసమే జంతికలు, చెక్కుడులు, అటుకులు తీసుకొచ్చా, తీసుకో. పర్వాలేదు, తీసుకోమ్మా. నీకోసం అని పొద్దున్నే లేచి వీడియో చేశాడు. నెమ్మదిగా తాగరా. ఇప్పటికీ చాలా సంబంధాలు వచ్చాయి వదినా. అబ్బాయి నల్లగా ఉన్నాడు, అమాయకుడని ఎవ్వరూ చేసుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే ఈ సంబంధం కూడా కుదరదని నమ్మకంతోనే వచ్చాం. మీరు కుదిరిందని చెప్పినా అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మాయి మొహం చూశాక అనుమానం మొత్తం పోయింది వదినా. నా కొడుకుని ఇష్టపడే అమ్మాయి దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తొందరలోనే ముహూర్తాలు పెట్టించండి వదినా. అలాగే వదినా. సరే, మేము వెళ్ళొస్తాం. భోంచేసి వెళ్ళండి వదినా. వద్దొదినా, గతికితే అతకదంటారు. వెళ్ళొస్తాం. అమ్మా, వద్దురా, బాగోద్దు. ఏంటొదినా? ఏం లేదు వదినా, అబ్బాయి అమ్మాయిని తీసుకొని సినిమాకి తీసుకెళ్తానని ముచ్చట పడుతున్నాడు. ఇప్పుడా? అంటే మీకు అభ్యంతరం లేకపోతేనే వదినా. అభ్యంతరం అంటే ఏమీ లేదొదినా, కానీ పెళ్లికి ముందే అమ్మాయిని పంపిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. నిజమే వదినా, అబ్బాయి తెలియక ఏదో అడిగాడు, ఏమీ అనుకోవద్దు. పర్లేదులే వదినా. వస్తాం వదినా. అలాగే. పదరా. వస్తామమ్మా. అదేంటమ్మా అలా అడిగావు? నేనెప్పుడు సినిమాకి తీసుకెళ్తారని చెప్పాను? అమ్మాయితో కాసేపు ఉంటే నీకు బిడియం పోతుందని నేనే అలాగ అన్నాను లేరా. కానీ వాళ్ళు చెప్పేది కూడా నిజమే. పంపించకపోవడం మంచిదైంది. పదా. ఏమో. ఏమా, ఇంత టైం పట్టిందేంటి? టీ తేవడానికి వెళ్ళావా, లేకపోతే ఎక్కడైనా పాలు పితికి టీ చేసుకొచ్చావా? అంటే మేడం,
మీరెలాగో క్లయింట్స్తో బిజీగా ఉంటారు కదా, అందుకే నిదానంగా వెళ్ళి తీసుకొచ్చాను. ఏమా వెటకారంగా ఉందా నీకు?